నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సార్ ఇక్కడ 'కాదంబరి జత్వానీకి' సంబంధించిన ఇష్యూ అది ఎక్కడ ముంబైలో స్టార్ట్ అయింది. అది వాళ్ళ అవును. పర్సనల్‌కి సంబంధించిన ఏదైతే ఉందో అది కాస్త గవర్నమెంట్‌కి సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఇక్కడ ఏది సజ్జల గారి నేతృత్వంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్‌లు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి హ్మ్. ఆ ఫ్యామిలీని ఇక్కడ టార్చర్ పెట్టి దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం వరుసగా వార్తలు వింటూ ఉన్నాం. సో, ఇప్పుడు అవును. వాళ్ళ పైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అవును. ఆ! సో, అసలు ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీని వదలలేదీళ్ళు. గతంలో అనుకున్నట్టు అంజి గారు, ఇది వీళ్ళు, వాళ్ళు అని ఎవ్వరు లేరండి దాంట్లో. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి నాయకుల్లో మెజారిటీ ఆఫ్ ద నాయకులు ఎవరైతే ఉన్నారో లీడర్సు, ఈ తిలాపాపం తలాపిడికి అంటారు చూసారా? ప్రతి వాళ్ళు గూడా వాళ్ళ పాత్రని చక్కగా పోషించారు. దాంట్లో అందులో టైమింగ్ గూడా చూడండి. ఇది ఏ నెలలో జరిగిందో చూడండి మీరు. ఫిబ్రవరి. ఫిబ్రవరి అండి. ఫిబ్రవరి. ఆ! ఫిబ్రవరి అంటే ఆల్‌మోస్ట్ ఎలక్షన్స్ దగ్గరికొచ్చేసిన టైంలో గూడా ఒక చిన్న వివాదం. ఏది వాళ్ళకి ఉన్నటువంటి దాన్ని ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా ఎలా మార్చారు అనేటువంటిది చూస్తా ఉంటే, నిజంగా వీళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డికి లేకపోతే ఈ పోలీస్ ఆఫీసర్‌లకి వీళ్ళందరికీ ఉన్నటువంటి ఈ క్రిమినల్ తెలివితేటలు గనక సక్రమ మార్గంలో ఉండుంటే, మంచి వాటిలో ఈ తెలివితేటలు గనక చూపిచ్చుంటే రాష్ట్రం ఎక్కడికో ఎళ్ళేదండి. పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయి సర్కిల్ ఇన్స్‌పెక్టరు, ఎస్ఐ దాకా ప్రతి వాళ్ళు కూడా చట్టాన్ని ఎలా అతిక్రమించాలి? చేతిలో ఉన్నటువంటి అధికారంతోటి ప్రత్యర్థుల్ని ఎలా భయపెట్టాలి? వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి లబ్ధి పొందాలి? ఇలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ఉపయోగించారే గాని, ఇలాంటివి రకరకాలుగా మనకొస్తున్నాయి. ఇప్పుడు ప్రతి మంత్రి మీద ఒక స్కామ్ మనకు బయటకొస్తా ఉంది. ఏ మంత్రిత్వ శాఖలో స్కామ్ లేకుండా ఉంది జెప్పండి? అసలు విచిత్రం ఏందంటే సార్, ఒక వాళ్ళకొక ఫ్లైట్ ఇచ్చి పంపించటం వీళ్ళు. మరి ఆ! ఆ! అంటే వాళ్ళ డబ్బులు కాదు కదండీ! అవతల వెనకున్నాళ్ళు ఆయన ఉన్నాడు గదా! జిందాల్. అవును. సో, ఆయనదని జెప్పేసని మనకు తెలుస్తా ఉంది. ఆయన్ని క్లీన్ చిట్ ఇప్పించడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖని భ్రష్టు పట్టించడము అంటే, నిజంగా వీళ్ళు ఐపీఎస్‌లు ఎలా అయ్యారు అనేటువంటిది నిజంగా తలుచుకుంటే ఆశ్చర్యమేస్తోందండి. కేవలం ఇప్పుడు రాయలసీమలో గనక ఆ బజార్ పంచాయతీలు చేస్తారు చూసారా? పెద్ద మనిషి పంచాయతీలు. సేమ్ ఈ స్టోరీ అంతా చూస్తే నాకదే గుర్తొస్తుంది. కాపోతే ఏంటంటే వీళ్ళు ఐపీఎస్ అని లేబుల్ పెట్టుకొని పోలీస్ కాకి డ్రెస్సులేసుకొని పంచాయతీ చేశారే గాని, కేవలం ఇది రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయానికి సంబంధించినటువంటి సెటిల్‌మెంట్ లాగానే ఉంది. లేకపోతే అతనెవరో ఇది జేయటం ఏంటి? తర్వాత పెద్ద అభియోగం గూడా ఎంత అభియోగమో చూసారా? రూ. 5,00,000 డిమాండ్ చేసిందని జెప్పేసని కేసు పెట్టడం. ఆ కేసు కోసం ఒక స్పెషల్ ఫ్లైటేసుకొని వెళ్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరిని తీసుకొచ్చి, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్‌లో పెట్టి సెటిల్‌మెంట్ చేయటం అంటే ఏంటంటే, గత 5 సంవత్సరాలలో జరిగినటువంటి అరాచక పాలన ఏ స్థాయికి దిగజారింది అనటానికి ఇదొక చక్కటి ఉదాహరణ. దీనికి ఏదో చెప్తారు చూసారా? రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవేంటని జెప్పేసని. సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తలుచుకుంటే, ఎక్కడిదాకా జరుగుతోంది అనేటువంటిది మనం చూసాం. తర్వాతేంటంటే ఇప్పుడు ఎవరైనా సరే, గతంలో గూడా మనం చూసామండి. ఒక రాజ్యసభ ఇక్కడ నుంచి వేరే వాళ్ళకి ముఖేష్ అంబానీ గారొచ్చి చెప్పగానే ఒక రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఆ! గుర్తుందా మీకు? ఆయన పేరు కూడా అవును. నేను సరిగ్గా గుర్తులేదు. ఆ! ఆయన మూలాన రాష్ట్రానికి ఏమన్నా బేసమెత్తు ఉపయోగం జరిగిందా మనకి? పైగా ముఖేష్ అంబానీ గారు తిరుపతిలో పెడతానన్న 20,000,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ కూడా వెనక్కి తీసుకుపోయాడు. రాజ్యసభ సీట్ మాత్రం ఇక్కడి నుంచి ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం ఏ జిందాల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ నేను పెడతానన్నాడు. ఇంతవరకు అక్కడ అతి లేదు, గతి లేదు. కానీ ఈ సెటిల్‌మెంట్‌లకు మాత్రం వాళ్ళకున్నటువంటి పరిచయాలు వీటికి పనికొచ్చినియి. ఇ ఇవే కాదు ఇంకా చాలా గూడా బయటకొస్తాయి. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి వీడియోలు ఇంకేవో వస్తాయి అనేటువంటిది ఏదో రకరకాలుగా వింటున్నాం. అంటే ఈ స్క్రిప్ట్‌లో ఈ కుక్కల విద్యాసాగర్ ఏదైతే ఉందో ఆ పాత్ర అండి కీలకమైనది. అతను అవును. టర్న్ చేస్తూ మళ్ళీ ఇక్కడ నడిపారు. కీలకం అని నేను అనుకోవట్లేదు అంజి గారు. ఎందుకంటే అది నామమాత్రం. ఓకే. ఓకే. ఇప్పుడు లోకల్‌లో ఉన్నటువంటి ఒక వ్యక్తితోటి కేస్ పెట్టిస్తే కానీ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి పనికిరాదు. ఓకే. ఇప్పుడు ఆ జిందాల్ ఆయనేమో డైరెక్ట్‌గా కేస్ పెట్టలేడు. మిగతా ఎక్స్‌వైజెడ్ తోటి పెట్టిస్తే ఏంటంటే వాళ్ళతో పరిచయం లేకుండా ఉంటది. మీకు పరిచయం ఎస్టాబ్లిష్ చేయాలి గదా!
ఈ కుక్కల నాగేశ్వరరావు గారి అబ్బాయికి ఏదో కాస్త కూస్తో ఆవిడతో పరిచయం ఉంది. ఈయన బాంబే వెళ్లి వస్తూ ఉన్నారు గాబట్టి. సో, ఆ పరిచయాన్ని ఉపయోగించి ఇదేదో 5,00,000 కోసం నన్నేదో బ్లాక్‌మెయిల్ చేశారనేటువంటి ఒక మిష పెట్టేసి కేసు కట్టడానికి మాత్రమే పనికొచ్చాడు. అతను కేవలం పాత్రధారి మాత్రమే. సూత్రధారులు మిగతా వాళ్ళందరూ ఈ పెద్దలు ఎవరైతే మనం అనుకున్నామో వీళ్ళందరూ చేయటం జరిగింది. కేవలం జరిగినటువంటిదంతా కూడా సెటిల్‌మెంట్‌ల పాలన, వాళ్ళకి దోచిపెట్టుకునేటువంటి పాలనని మనం గతంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ పరంపరలోనే ఇంకొకటి మనకి ఇలాంటిది బయటపడ్డది. కానీ ఇంత చీప్ స్థాయికి దిగజారి ఇలాంటివి చేస్తారనేది మనం చూస్తే మాత్రం ఇది చాలా జుగుప్సాకరంగా ఉంది. యాహ్! మీరు గమనించినట్టయితే డీజీపీ గారికి సంబంధించిన ఆఫీస్‌కి ఆ 16 మంది ఎవరైతే పొద్దునెళ్లి సంతకాలు పెట్టి రావాలని జెప్పేసి, అది ఒక రకంగా అవును. వాళ్ళ ఒక రకంగా అవమానం అండి. నిజంగా జెప్పాలంటే. నిజంగా వాళ్ళు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నోళ్ళైనా ఇప్పుడు సరే ఆ! ఖచ్చితంగా ఇప్పుడు అలాంటి తప్పుడు పని ఏదో చేశారు కాబట్టి ఇవాళ వీళ్ళు అనుభవిస్తున్నారు గదండీ! ఇవాళ ఒక ఐపీఎస్ ఆఫీసర్‌కి ఏ రకమైనటువంటి డ్యూటీ ఇవ్వకుండా పొద్దున్నే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేసేసి, నువ్వు సాయంత్రం దాకా అక్కడ డీజీపీ ఆఫీస్‌లో కూర్చో అని చెప్పేసనంటే అంతకు మించిన అవమానం, అంతకు మించిన పనిష్మెంట్ ఇంకోటేమన్నా ఉంటుందా? గతంలో రామోజీరావు గారి అడ్మినిస్ట్రేషన్ గురించి వినేవాళ్ళం మనం. అంటే మీ దాకా మీరు గూడా కొంత అనుభవం ఉంది గాబట్టి. అక్కడి నుంచి ఆయన ఏదన్నా తప్పు చేశాడు అంటే ఇమ్మీడియేట్‌గా తీసేసేవాళ్ళు కాదండి. దూరంగా ఒక టేబుల్, చైరేసి అతనికి ఏం పని చెప్పేవాళ్ళు కాదండి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఊరికే కూర్చో, జీతం టైంకి జీతం తీసుకొని ఎళ్ళిపో. ఇది ఒక రకమైన హ్యూమిలియేషన్. ఎవరు పలకరించరు. అదొక రకమైనటువంటి పనిష్మెంట్ తోటి వాళ్ళే రాజీనామా చేసి ఎళ్ళిపోయేవాళ్ళు. సో, వీళ్ళు ఐపీఎస్‌లు అలా రాజీనామా చేసి కూడా వెళ్ళలేరు. తర్వాతేంటంటే రకరకాలయన్నీ మెడకు చుట్టుకొనున్నాయి. వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి ఆ సునీల్ మీద, వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు గానివ్వండి, రకరకాల కుంభకోణాల్లో వీళ్ళు ఇరుక్కున్నటువంటి వ్యవహారాలు గానివ్వండి, వీళ్ళు బయటికెళ్ళాలన్నా ఎళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా! కాబట్టి అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకొని, ఇవాళ మనకేంటంటే కనపడుతుందేంటంటే టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్. మనకు పైన కనపడుతున్నవి బయటకొచ్చిన 3, 4 కానీ లోపల ఇలాంటి కొన్ని వేలు ఉండేటువంటి అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఇవన్నీ కూడా బయటపడతాయేమో చూద్దాం. కానీ అధికారం చేతిలో పెట్టుకొని ఇలాంటివి వాటికి పాల్పడటం అనేటువంటిది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అలాంటి పరిపాలనలో 5 సంవత్సరాలు ఉండటం అనేటువంటిది. కానీ తప్పు తెలుసుకొని వాళ్ళు విజ్ఞతతోటి మొన్న ఇచ్చినటువంటి తీర్పుకి మాత్రం మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.